హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో పూజలు, వ్రతాలు, అలాగే ముగ్గులు, వంటకాలు, థ్రెడ్ ఇయర్ రింగ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, అతి తొందరలోనే జ్యువెలరీ మేకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఖచ్చితంగా చూడండి, మీ అందరికీ ఉపయోగపడతాయి. ముందుగా ఈరోజు శుక్రవారం కదండి. అందరూ శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోవాలని ఉంటుంది. కొంతమందికి తెలీదు. తెలిసిన వాళ్ళైతే సంతోషం అండి. తెలియని వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో పెడుతున్నానండి. చూడండి, నేను ప్రతి శుక్రవారము ఒక్కొక్క వస్తువులు అన్నమాట. చిట్టి గాజులు, ఈ వారం అయితే నేను చిట్టి గాజులతో అమ్మవారికి అర్చన చేసుకున్నాను. ముందుగా అమ్మవారికి పూజ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి అలంకరణ చేసుకొని, పసుపు కుంకుమ గంధాక్షంతలతో అలంకరణ చేసుకొని, ముందుగా గణపతి ప్రార్థన చేసి తర్వాత అమ్మవారికి అర్చన ప్రారంభించాలి. అర్చనకి ముందుగా చిటిగాజులని 108 తీసుకున్నాను. తర్వాత అమ్మవారి ప్రార్థనా శ్లోకం చదివిన తర్వాత అమ్మవారికి ఒక్కొక్క అష్టోత్తర శతనామావళి ఎవరికైనా కావాలి అంటే నా డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్గా పెట్టాను, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఒక్కొక్క చిట్టిగాజు అమ్మవారికి అర్చించానండి. ఇలా చిట్టిగాజులన్నీ 108 శ్లోకాలు నామాలతో అర్చన చేసుకున్న తర్వాత పువ్వులు, మరొకసారి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అమ్మవారికి సమర్పించి, పువ్వులు సమర్పించి, నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి, దీపాలతో అమ్మవారిని మళ్ళొకసారి ఆవాహన చేసుకొని, ప్రార్థన చేసుకొని హారతిచ్చుకోవాలి. ఇలా శుక్రవారం చేయడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతుంది. మనం కూడా సంతోషంగా ఉంటాం. ఇంట్లో ఎలాంటి చికాకులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా లక్ష్మీ అమ్మవారిని సంతృప్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అలాంటివన్నీ దూరం అవుతాయి. మీరు ఒక్కొక్క వారం చేస్తూ పోండి, మీకే అలవాటు అవుతుంది. తర్వాత మీరే అబ్జర్వ్ చేసుకోండి, చాలా చేంజ్ ఉంటుంది. ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తుంది. ఓం శ్రీ మాతే నమః. ఇలా అర్చన చేసుకున్నాక హారతి ఇచ్చుకున్నాను. ఇలా ప్రతి వారం నేను చేసుకుంటాను. నెక్స్ట్ వారం ఇంకో వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి రాపోల్ యూట్యూబ్ ఛానల్.